లో అసలు మన దేశం ఇండియా అనే పేరే ఇంగ్లీష్ వాళ్ళు పెట్టారు అనేటువంటి భ్రమలో ఉన్నాం మనం. సార్ అట్లాంటప్పుడు ఇప్పుడు మీరు చెప్పిన దీని ప్రకారం ఇది మహాభారత కాలంలో వచ్చి ఉండాల. ఎందుకనంటే చంద్రవంశీయులు పరిపాలించింది మహాభారత కాలం నుంచి. అవును, అంటే మహాభారత కాలం నుంచి ఇండియా వచ్చి ఉండాల, అంతే కదండి? అవునండి, నిజమే. కానీ అంతకు ముందు కూడా ఉంది. ద్వాపర కాలం మొదటి నుంచి కూడా మహాభారత కాలం ద్వాపర చివరి భాగం మొదటి నుంచి కూడా, అంతకన్నా ముందు నుంచి కూడా, ద్వాపరయుగం ప్రారంభం నుంచి కూడా ఈ దేశానికి హిందూయియా అని ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ పిలిచేవారు. సార్, మీ పేరు ఎవరో పెడతారు తప్పితే మీ అంతటి మీరు మీ పేరు పిలుచుకుంటారా? మొదటి నుంచి, పుట్టినప్పటి నుంచి అది తల్లిదండ్రులు పెడతారు కదా. తల్లిదండ్రులో, పక్కవాళ్ళలో, గురువులో ఎవరో ఒకళ్ళు మీకు పేరు పెడతారు. అవునండి. అట్లాగే మన దేశం పేరు, చుట్టూ ఉన్నటువంటి అన్ని దేశాలు మన దేశాన్ని, ఇక్కడ చంద్రవంశీయులు దేశం అది, అందుకని ఇండియా తెలియక ఇండియా తీసేసి భారత్ పేరు పెట్టాలి మనకి అని మన వాళ్ళు చాలామంది అంటూ ఉంటారు. అది దానికి సంబంధించినటువంటి పూర్తి జ్ఞానం లేకపోవటం మూలాన అన్నది తప్పితే వాళ్ళకి తెలిసి కావాలని. భారత్ అనే దాంట్లో కూడా ఒక మంచి అర్థం ఉన్నది మనకి. చాలా కాలం వెలుగు అని నిజమే. మనకి ఒక ప్రముఖ వారపత్రిక చాలా సంవత్సరాల పాటు ఒక క్యాప్షన్ నడిపింది, భారత్ దట్ ఈజ్ ఇండియా అని. ఇండియా దట్ ఈస్ భారత్ అని. మన ఇండియా కాదు సార్, మన ఇది చెప్పేది కాన్స్టిట్యూషన్ లో ఇండియా దట్ ఈస్ భారత్ అని కదా. భారత్ దట్ ఈస్ ఇండియా. ఏదైనా కానీ దట్ ఇండియా దట్ ఈస్ భారత్, భారత్ దట్ ఈస్ ఇండియా, దేర్ ఈస్ నో బిగ్ డిఫరెన్స్. రెండు ఒకటే, ఇటు దట్టు అటు దిట్టు అవటం తప్పితే. కాబట్టి భారతదేశము, ఇండియా అనేవి రెండు కూడా ఒకే దేశానికి అనేక మంది పిలిచినటువంటి పదాలు. భారత్ అని కూడా మనల్ని మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీరు ఏమని పిలుస్తారు చెప్తారు అంటే, మీకు పెట్టిన పేరుని మీరు చెప్తారు. మీ అంతటి మీరు పెట్టుకోలేదు ఆ పేరు, తల్లిదండ్రులు ఎవరో పెట్టారు. అలాగే భారతదేశానికి ఎక్కడ ఏ స్థానానికైనా సరే ఎవరో ఒకరు పేరు పెట్టాలి. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల పేర్లు కూడా మనమే పెట్టాము. సార్, మీరేదో చాలా బాంబులు బ్యాలెన్స్. నేను ఇప్పుడే చెప్పాను మీకు, 45 దేశాల పేర్లలో సంస్కృతంలో ఉంది. సంస్కృత భాష ప్రపంచంలో ఒకే ఒక దేశం సొంతం, అది భారతదేశం సొంతము. భారతదేశంలో సంస్కృత భాష పుట్టింది, భారతదేశంలో పెరిగింది. భారతీయ శాస్త్రాలన్నీ సంస్కృత భాషలో ఉన్నాయి, వేదాలు సంస్కృతంలో ఉన్నాయి, పురాణాలు సంస్కృతంలో ఉన్నాయి. మిగతా ఏ దేశాల్లో అయినా సరే సంస్కృత భాషలో ఉన్నాయా? మరి ఇయా అనేటువంటి పదం సంస్కృతానికి సంబంధించింది. ఇయానే కాదు, మీకు ఏ సముద్రం పేరు చెప్పినా ఆ సముద్రం పేరు మొత్తము బ్రిటిష్ వాళ్ళు మన దేశం వచ్చిన తర్వాత ఇక్కడి భౌగోళిక శాస్త్రం, భూగోళ శాస్త్రాన్ని అధ్యయనం చేసి దాన్ని వాళ్ళ భాషలో, అంటే ఏబిసిడీలు కలిగినటువంటి వాళ్ళ భాషలో దాన్ని రాసుకుంటాం మొదలెట్టారు. చిన్నప్పుడు పరీక్షల్లో ఇంగ్లీష్ మొట్టమొదటిగా మాకు 6వ క్లాసులో, అంటే 6th ఫామ్లో మాకు ఉండేది. అప్పుడు ఇంగ్లీషు చదవటం అది కష్టంగా ఉండి తెలుగులో ఇంగ్లీషు రాసుకుని చదివేవాళ్ళం. ఇప్పుడు కూడా అనేక మంది ప్రముఖులు ఉపన్యాసాలు ఇచ్చేప్పుడు వేరే భాషా పదాలు మాట్లాడాలంటే ఆ భాషకు చెందిన లిపిలో రాయరు. వాళ్ళు ఏ భాషలో మాట్లాడుతున్నారో ఆ లిపిలో రాసుకుని, తెలుగులో మన ప్రధాని మాట్లాడాలనుకోండి, అందరికీ నమస్కారం అంటానికి ఆయన తెలుగులో రాసుకోడు, దాన్ని హిందీలో రాసుకుంటారు. అందరికీ నమస్కారము, మీరు బాగున్నారా అని ఆయన అంటారు. ఇవన్నీ హిందీలో రాసుకుంటారు. అలాగే బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి వచ్చినప్పుడు, పోర్చుగీస్, డచ్, ఫ్రెంచ్, యూరోపియన్స్ అందరూ మన దేశానికి వచ్చినప్పుడు వాళ్ళు మన పదాలని పలకటం అలవాటు చేసుకోవటం కోసం వాళ్ళ భాషలో, వాళ్ళ స్పెల్లింగ్ అంటాం మనం, వాళ్ళ యొక్క లిపిలో రాసుకుంటే ఆ లిపిలో కొన్ని శబ్దాలు లేవు. అవును సార్, ఈనాటికి లేవు. ఎందుకంటే భారతీయ భాషల్లో 56 అక్షరాలు ఉంటాయి. మరి యూరోపియన్ భాషల్లో 25, 26, 30 తప్పితే ఎక్కువ ఉండవు. కొన్ని ఏషియా భాషల్లో 40 వరకు ఉంటాయి, చైనా మొదలైనటువంటి, జపాన్. కానీ అన్ని శబ్దాలకి సరిపడినటువంటి
అక్షరాలు సంస్కృతంలో ఉన్నాయి. కాబట్టి వాళ్ళు రాసుకునేటప్పుడు కొన్ని అక్షరాలని వాళ్ళు రాసుకోలేకపోయారు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని శబ్దాలను రాసుకోలేకపోయారు. దానికి ఆల్టర్నేటివ్గా వాళ్ళ భాషలో నియరెస్ట్ ఏ అక్షరాలున్నాయో ఆ అక్షరాలు రాసుకున్నారు.